నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో పేను కొరుకుడు సమస్య గురించి, దానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ పేను కొరుకుడు అనేటువంటి పదం చాలా మంది ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే కొంత జుట్టు రాలిపోయినప్పుడు వచ్చేటువంటి మచ్చ లాంటి సమస్యకి ఈ పేరు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఏంటంటే ఈ సమస్యను తెలుసుకోవాలంటే ముందు కొంచెం జుట్టు వెంట్రుకల గురించి, అలాగే మన రోగ నిరోధక వ్యవస్థ గురించి కూడా చెప్పుకోవాలి మనం. మామూలుగా ఈ పేను కొరుకుడు అంటాం, కానీ దీనికి పేను తోటి ఎటువంటి సంబంధం లేదు. అంటే తలలో ఉండే పేలు కానీ ఈ సమస్య కానీ ఏ విధంగా కూడా ఒకదానితో ఒకటి లింక్ అయినటువంటివి కాదు. ఇది రెండు రకాలుగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా వస్తూ ఉంటుంది, లేదా శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థలో కొంత మార్పు జరిగినా కూడా ఇటువంటి సమస్య వస్తుంటుంది అనమాట. మామూలుగా ఏంటంటే మనకి తలలో ఈ రోజుల్లో వెంట్రుకలు రాలని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. రాలిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని కొత్త వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అంటే ప్రతిరోజు దాదాపు 100 వెంట్రుకలు రాలిపోతూ ఉంటే మళ్ళీ కొంచెం రోజులకే మళ్ళీ కొత్త వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంతమందిలో ఎక్కువ రాలిపోవడం, మళ్ళీ తక్కువ రావడం వల్ల జుట్టు పలచబడుతూ ఉంటుంది. అయితే ఈ పేను కొరుకుడు సమస్య ఉన్న చోట ఏమవుతుందంటే ఆ జుట్టు పలచబడడం కాకుండా అక్కడ ఉండేటువంటి వెంట్రుకలు మొదళ్లతో సహా రాలిపోయి ఉంటాయి. రాలిపోయి అసలు అక్కడ జుట్టు ఉన్న ఆనవాళ్లే లేకుండా నున్నగా గుండులాగా అయిపోతుంది అనమాట. అలాంటివి ప్యాచెస్ గా, అంటే ఒక బిళ్ళలుగా గుండ్రంగా రూపాయి కాసంత లేకపోతే పావలాంతో రకరకాల సైజుల్లో తలలో ఎక్కడైనా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే మామూలుగా మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థ మన లోపల ఉండేటువంటి కణాలు కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వాటిని శత్రువులుగా చూసి వాటిని నాశనం చేయాలి, నార్మల్గా చేయాల్సినటువంటి పని. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రోగ నిరోధక వ్యవస్థ కొంచెం బుద్ధి తప్పి పనిచేయడమో లేకపోతే అది చెడిపోవడమో జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అది తన పర భేదం మర్చిపోయి తన శరీరంలో ఉండేటువంటి కణాలని శత్రు కణాలుగా భావిస్తూ ఉంటుంది. అలా భావించి దాడి చేస్తుంది అనమాట. అంటే ఈ వెంట్రుకల మూలాల్లో ఈ హెయిర్ ఫాలికల్స్ మీద ఒక దాడి చేసినట్టయి మన లోపల ఉండేటువంటి మన సిస్టమే, మన శరీరం మీద ఉండేటువంటిదే, మన శరీరంలో ఉండేటువంటిదే మన తల మీద దాడి చేసి కొన్ని వెంట్రుకలు పూర్తిగా రాలిపోయేలాగా చేస్తూ ఉంటుంది అనమాట. అలా అయినప్పుడు ఇది మనకి కనిపించేటువంటి సమస్య ఈ పేను కొరుకుడు. ఈ పేను కొరుకుడు కొంచెం ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే మాడు మీద అక్కడక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే అలాంటప్పుడు కూడా ఈ పేను కొరుకుడు సమస్య వస్తూ ఉంటుంది. సామాన్యంగా ఏమవుతుందంటే అలాంటి ప్యాచెస్ 1-2 కానీ లేకపోతే తలలో చాలా చోట్ల కానీ వస్తూ ఉంటాయి. దీనికి వయసు అంటే కొంచెం మధ్య వయసు లోపు ఎవరికైనా వస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి మధ్య వయసు లోపు ఎవరికైనా సరే ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది, పెద్ద తేడా లేదనమాట. ఆడపిల్లల్లో ఎక్కువ, మగపిల్లల్లో తక్కువ అనేది కూడా లేదు, ఇద్దరిలోనూ కనపడుతూ ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ సమస్య బాగా తీవ్రమైపోయినట్టయితే కనుక కనుబొమ్మలు కూడా రాలిపోతూ ఉంటాయి. మగపిల్లల్లో మీసాలు రాలిపోవడం, గడ్డంగా ఉండేటువంటి ప్లేస్ లో కూడా అక్కడక్కడ ప్యాచెస్ రావడం అనేటువంటి కూడా కనిపిస్తుంది. కొన్ని అతి అరుదుగా కొంతమందిలో మాత్రమే మొత్తం తలలో ఉండేటువంటివి అన్ని రాలిపోయి గుండులాగా అయిపోతుంది. అలాగే కనుబొమ్మలు రాలిపోవడం, మీసాలు గడ్డాలు రాలిపోవడం, ఒంటి మీద ఉండేటువంటి వెంట్రుకలు రాలిపోవడం అన్ని కూడా ఈ సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు ఏంటంటే 90% మందిలో దీన్ని మనం ఆహార విహారాల ద్వారా, ఔషధం ద్వారా మళ్ళీ నార్మల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అరుదుగా ఏదో ఒక 10% మందిలో మాత్రం దీన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి కొంతమందిలో మాత్రమే ఉంటుంది అనమాట. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, అక్కడక్కడ కొంతమంది మొత్తం గుండులాగా అయిపోతుంది, ఇంకా దాన్ని ఏం చేయలేని స్థితి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అయితే అది కొద్ది మందిలో మాత్రమే. అందుకని పేను కొరుకుడు సమస్య ఉన్న వాళ్ళందరూ నిరాశ పడిపోకలేదు, చాలా మందిలో దీన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఎవరిలో ఎందుకు జరుగుతుంది అని చూసినట్టయితే, ఎందుకు కొంతమందిలో ఇలాంటి పేను కొరుకుడు సమస్య కనపడుతుంది, వీళ్ళలో మాత్రమే ఎందుకు రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది అని చూసినట్టయితే, ఒకటి ఏంటంటే చిన్నతనంలో ఎవరికైనా కనుక ఇలాంటి సమస్య వస్తే పెద్దయ్యాక మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటంటే, అలాగే ఇప్పుడు ఎలా అయితే ఇమ్యూనిటీ రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని జుట్టును దాడి చేసిందో, అలాగే మన శరీరంలో ఉండేటువంటి ఇతర అవయవాల మీద కూడా మన సిస్టమ్స్ దాడి చేస్తూ ఉంటాయి. అలా వచ్చేటువంటి వాటిని మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, మల్టిపుల్ స్క్లీరోసిస్ కానీ, హైపోథైరాయిడిజం కానీ,
అలాంటి కొన్ని జబ్బులు ఉంటాయి. అవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ జబ్బుల కిందే లెక్క అన్నమాట. సోరియాసిస్ ఒకటి. ఇలాంటి సమస్యల్లో దేనితోటైనా బాధపడుతున్న వాళ్ళలో ఈ పేను కొరుకుడు సమస్య రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ కారణం అంటే ఇతర ఏ జబ్బులు లేని వాళ్ళలో కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ పేను కొరుకుడు సమస్య రావడం అనేటువంటిది. దాన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే కనుక మళ్ళీ అది అంటే వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా ఆహారం విషయం చూసినట్టయితే మనం ఇందాక అనుకున్నటువంటి ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్య వస్తుంది అనుకున్నాం కదా. అందుకని ఏం చేయాలంటే మన ఇమ్యూనిటీ బాగా పనిచేసేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీసేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మానేసేయాలి. ఈ రోగనిరోధక వ్యవస్థ బాగుపడడానికి ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారాల్లో కొంచెం మంచిగా పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటివన్నీ కూడా మన రోగనిరోధక వ్యవస్థని బాగు చేస్తాయి. అందులో ఏంటంటే మనకి కాల్షియం బాగా అందేటువంటి పదార్థాలు, కాల్షియం బాగా అందేటువంటివి పాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు కానీ, వేరుశనగ పప్పు కానీ, వాల్నట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి సహజంగా వచ్చేటువంటి కాల్షియంని బాగా అందిస్తాయి. నువ్వులు కూడా మనకి కాల్షియంని అందిస్తాయి. అలాగే అవిసె గింజలు కూడా మన రోగనిరోధక వ్యవస్థ బాగుపడడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి ఆహార పదార్థాలని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మన సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలాగే బాగా విటమిన్లు అవి అందాలంటే ఏంటంటే మనం దంపుడు బియ్యాన్ని, అలాగే గోధుమ పిండి వాడుతున్నట్టయితే కనుక పొట్టు తీయని గోధుమ పిండిని వాడుతూ ఉండాలి. మీరు ఇప్పట్లో కొంచెం షాప్లో అవి గమనించినట్టయితే మనం ఏదైతే గోధుమ పిండి పొట్టు అది ఏమి ఉండకూడదని చెప్పి రిఫైన్డ్ పిండి అని తెచ్చుకుంటున్నామో అది అనారోగ్యం అని తెలిసాక మార్కెట్లలో మీరు గమనిస్తే తెలుస్తుంది. మనం జల్లించి ఇంతకు ముందు కాలం బయట పారేసేటువంటి పొట్టుని విడిగా అమ్ముతున్నారు ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల మనకి ఆరోగ్యం ఉంది. మనం మళ్ళీ విడిగా పొట్టును కొనుక్కునే కంటే కూడా మనం పొట్టు తీయనటువంటి గోధుమలతో చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నట్టయితే చక్కటి పోషక విలువలు అన్ని అంది మనలో ఈ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండడానికి అవకాశం వస్తుంది. అలాగే అన్ని రకాల పళ్ళన్నీ కూడా మనకి మన రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఇమ్యూనిటీని దెబ్బతీసేటువంటివన్నీ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ తో తయారైనటువంటి ఆహార పదార్థాలు, మనకి రెడీగా దొరికేటువంటి నూడిల్స్, జామ్లు, సాస్లు, ఇంకా కొంచెం రెడీ టు ఈట్ అనేటువంటి ఆహార పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటి అన్నింట్లోనూ కూడా మనకి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఈ ప్రిజర్వేటివ్స్ అన్ని కూడా మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి కనుక అటువంటి ఆహార పదార్థాలను మానేసి సహజ సిద్ధమైన ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా విహారం చూస్తే ఏంటంటే విహారం విషయంలో కొంచెం ఈ ప్యాచెస్ లాగా వచ్చేసి పేను కొరుకుడు అది వచ్చినటువంటి వాళ్ళు కొన్ని చిన్న శ్రద్ధలు తీసుకున్నట్టయితే కనుక పెద్దగా మందులు అవసరం లేకుండా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అలా మనకి ఇంటి దగ్గర చేసుకోవడానికి ఏంటంటే మందార పూలు దొరుకుతాయి కదా, మనకి మందార పూలు తీసుకుని ఎక్కడైతే పేను కొరుకుడు ప్యాచ్ లాగా వచ్చిందో దాని మీద ఈ మందార పువ్వుతోటి మర్దన్ లాగా చేయాలి, బాగా రుద్దాలన్నమాట. రుద్దుతూ ఉంటే ఆ మందార పువ్వులోంచి గుజ్జులోంచి వచ్చేటువంటి పదార్థాలు అక్కడ వెంట్రుకలు మళ్ళీ రావడానికి తోడ్పడతాయి. అలాగే ఇంకొకటి మనకి యాలోవీరా అంటాం, అంటే ఈ కలబంద ఒకటి ఉంది కదా, ఈ కలబంద గుజ్జును తీసుకుని దాన్ని ప్యాచెస్ మీద అంటే పేను కొరుకుడు ఉన్నటువంటి ప్రదేశంలో దాన్ని మర్దం చేస్తూ ఉంటే కూడా మళ్ళీ వెంట్రుకలు రావడానికి అది తోడ్పడుతుంది. అలాగే కొబ్బరి పాలు కూడా ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. కొబ్బరి పాలు, అందులో కొంచెం శనగపిండి, ఈ రెండింటిని కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే ఈ పేను కొరుకుడు ప్యాచెస్ ఉన్నాయో దానిపైన ఒక లేపనం లాగా వేసుకుంటూ ఉండాలి. ఇలాంటి కొన్ని చిట్కాలతో పాటుగా మనకి ఏంటంటే కొంచెం కానుగ గింజలు దొరికినట్టయితే కొన్ని ఊళ్ళల్లో అక్కడ దొరికేందుకు అవకాశం ఉంటుంది. గానుగాని అంటూ ఉంటారు. ఈ గానుగ చెట్టు గింజలు తీసుకొని దాన్ని వేడి నీళ్ళతోటి గంధంలాగా అరగతీసి ఆ గంధాన్ని ఈ ప్యాచెస్ ఎక్కడైతే పేను కొరుకుడు ప్యాచెస్ ఉన్నాయో దాని మీద అప్లై చేసుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ వెంట్రుకలు రావడానికి తోడ్పడతాయి అన్నమాట. అంటే ఇలాంటి చిన్న అంశాలు తెలుసుకుని వాటిని తొందరగా అంటే సమస్య వచ్చిన కొత్తలోనే ఇలాంటి సూచనలు కనుక పాటిస్తూ ఉంటే ఈ సమస్య నుంచి బయటపడడానికి అవి కూడా బాగా తోడ్పడతాయి. అంటే ఈ విధంగా ఆహారంలోనూ విహారంలోనూ కొంచెం శ్రద్ధలు తీసుకుంటే ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సమస్య అవ్వకుండా మనం దాన్ని అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
ఈ పేను కొరుకుడు సమస్య విషయంలో అంటే కొన్ని సందేహాలు కూడా కలుగుతుంటాయి. అదేదైనా ఇన్ఫెక్షన్ ఒకళ్ళ నుంచి ఒకరికి అంటుకుంటుందా, కంటేజియస్ అంటూ ఉంటాం, అంటే మనిషి నుంచి మనిషికి అంటుకుంటుందా అనేటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అందులో ఏంటంటే ఇప్పుడు ఇది ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి ఉంటే కనుక ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మాత్రం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంటుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా ఫంగస్ కంటే కూడా ఇమ్యూనిటీలో వచ్చేటువంటి మార్పుల వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కొంచెం ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉందేమో అనిపిస్తే అప్పుడు ఒకరి దువ్వెన ఒకళ్ళు వాడుకోవడం కానీ, ఒకళ్ళు వాడినటువంటి తువ్వాళ్ళు ఒకళ్ళు వాడడం కానీ చేయకపోవడం మంచిది. అంటే ఇన్ జనరలే వద్దని చెప్తాను, ఎందుకంటే చుండ్రు లాంటి ఒకళ్ళ నుంచి ఒకరికి అంటుకునేందుకు అవకాశం ఉంది కనుక ఎప్పుడు కూడా ఎవరి దువ్వెన వాళ్ళు ఎవరి టవల్ వాళ్ళు వాడుకోండి అని చెప్తాం. అయితే ఇది మెయిన్గా ఆటో ఇమ్యూన్ అనేటువంటి అంటే రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల వస్తుంది కనుక ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అవకాశం చాలా తక్కువ. ఏదైనా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకునేటువంటి అవకాశం లేదు. అలాగే పొల్యూషన్ ప్రభావం ఎంత ఉంటుంది, దీని పొల్యూషన్ నుంచి ఏమైనా జుట్టు రాలుతుందా, అంటే ఈ పేను కొరుకుడు సమస్య వస్తుందా అంటే పొల్యూషన్ నుంచి ఏవేవి వస్తాయి ఏవేవి రావని మనం చెప్పడం కష్టం. ఎందుకంటే పొల్యూషన్ వల్ల కూడా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. దాని నుంచి కూడా ఏ సమస్య అయినా రావచ్చు కనుక ఇది కూడా వచ్చేందుకు సమానంగానే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇంకా ఏంటంటే వాతావరణంలో ఉండేటువంటి పొల్యూషన్ వల్ల, ఎండ వల్ల వాటి నుంచి కాపాడుకోవడం కోసం అని చెప్పి తలకి ముఖానికి కూడా బాగా టైట్గా బట్ట చుట్టేసుకోవడం అనేటువంటి అలవాటు కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ప్రాక్టీస్ని రక్షణ కోసం అని చెప్పని. అయితే అలా వాడుకునేటప్పుడు కాటన్ వస్త్రాలు వాడినట్టయితే కనుక పెద్ద ఇబ్బంది లేదు, కానీ అలా కాకుండా సింథటిక్ వస్త్రం తీసుకుని దాన్ని ముఖానికి కానీ తలకి కానీ బాగా చుట్టేసుకుంటున్నట్టయితే దాని వేడి ప్రభావం తప్పకుండా జుట్టు మీద అంటే అక్కడ ఉండేటువంటి కణాల మీద పడి జుట్టును డ్యామేజ్ చేసి తర్వాత ఇలాంటి పేను కొరుకుడు సమస్య కానివ్వండి, లేకపోతే జుట్టు బాగా రాలిపోయే సమస్య కానీ వచ్చేందుకు అవకాశం ఉంది. కనుక రక్షణ కోసం అని చెప్పి ముఖ్యంగా ఆడపిల్లలందరూ ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాలేజీ పిల్లలు, ఆఫీస్కి వెళ్ళే పిల్లలు బాగా తలంతా చుట్టేసి అంటే వాళ్ళ కళ్ళు మాత్రమే కనిపించేలాగా చేసుకోవడం అని మనం బాగా చూస్తున్నాం. అందుకని అలా కట్టుకునేటప్పుడు కాటన్ వస్త్రాన్ని వాడండి తప్ప సింథటిక్గా ఉండేటువంటి అంటే ఏ సింథటిక్ వస్తువు అయినా సరే కానీ ఆ సింథటిక్ వస్త్రాలు వాడకుండా కేవలం కాటన్ వాడినట్టయితే సమస్య లేకుండా ఉంటుంది. పేను కొరుకుడు సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం ఇప్పుడు. దీనికోసం ఏంటంటే మనకి చాలా వరకు మనకి తేలికగా దొరికేటువంటి మూలికలే వాడుతున్నాం. ఒకటో రెండో కొంచెం కాస్త అంటే పెద్దగా కష్టపడక్కర్లేదు కానీ కొంచెం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మనం మొట్టమొదటి వేసుకునేది ఏంటంటే భృంగరాజ. ఈ భృంగరాజ అనేటువంటి సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని గుంటగలగర అంటారు. మనకి ఎక్కడ పడితే అక్కడ తేలికగా దొరికేటువంటి మూలిక. అయితే ఇది తల మీద వెంట్రుకల సమస్యలు ఏం వచ్చినా సరే తగ్గించడానికి ఈ భృంగరాజ చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు భృంగరాజ అంటేనే వెంట్రుకలకు రాజు లాంటిది అని అర్థం అనమాట. అంటే ఒక హెయిర్ టానిక్ లాగా ఇది బాగా ఉపయోగపడేటువంటి మూలిక. భృంగరాజ ఎవరికైనా సరే పచ్చిది దొరికినట్టయితే కనుక దాన్ని చక్కగా తీసుకొచ్చి ఆకులు నూరేసి రసం తీసుకోవచ్చు. అలా దొరకనప్పుడు ఎండబెట్టినటువంటి భృంగరాజ మూలిక దాన్ని చూర్ణాన్ని చేసుకుని వాడుకోవాలన్నమాట. ఎటువంటి ఏది అందుబాటులో ఉంటే అది రసం కానీ లేకపోతే చూర్ణం కానీ ఏదైనా వాడుకోవచ్చు. భృంగరాజు ఒకవేళ చూర్ణంగా గుంటగలగర చూర్ణం తీసుకుంటున్నట్టయితే కనుక సుమారుగా 20 గ్రాముల పరిమాణంలో గుంటగలగర చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టించుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది మనకి హాయిగా వంటింట్లో తేలిగ్గా దొరికేటువంటిది మెంతులు. ఈ మెంతులకి ఏంటంటే హెయిర్ టానిక్ లాగా పనిచేసి వెంట్రుకలు రాలిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చేలాగా చేయడానికి ఒక మంచి గుణం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే స్కాల్ప్లో ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అంటే మాడు మీద ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడ ఏదైనా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించేటువంటి గుణం కూడా ఈ మెంతులకు ఉంటుంది. అంటే మెంతుల్లో ఉండేటువంటి చేదు యాంటీ ఫంగల్ గా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే వెంట్రుకలు స్టిమ్యులేట్ చేయడానికి కూడా అంటే వెంట్రుకల మొదళ్ళు మళ్ళీ స్టిమ్యులేట్ అయ్యి బాగా అంటే మొలకెత్తడానికి వెంట్రుకలు మళ్ళీ రావడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మెంతుల్ని కొద్దిగా వేయించుకోవాలి, కొంచెం మూకుట్లో ఒట్టిగా వేయించేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ మెంతుల చూర్ణాన్ని కూడా 20 గ్రాములు తీసుకోండి. ఆ తర్వాత మనం వేసుకోబోయేది ఏంటంటే ఆయుర్వేదంతో పరిచయం ఉన్న అందరికీ తెలిసినటువంటిది త్రిఫలాలు. త్రిఫలాలు అంటే కొత్త ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్తున్నాను, కరక్కాయలు, ఉసిరికాయలు,
తానికాయలు, కరక్కాయలు, ఉసిరికాయలు, తానికాయలు 3 సమాన భాగాలుగా తీసుకున్నప్పుడు దాన్ని త్రిఫలాలు అంటాం. ఈ త్రిఫలాలు అనేటువంటిది దీన్ని మనం ఎందుకు వాడుకోవచ్చు, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే కనుక ఒక ఎపిసోడ్ సరిపోదు, చాలాసేపు చెప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాగా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని పైపూత కవనివ్వండి, కడుపులో కవనివ్వండి, ఒక కషాయంగా పుక్కిలించుకోవడానికి రకరకాల రూపాల్లో వాడుకుంటూ ఉంటాం. అంటే ఇది ఒక ఎక్సలెంట్ ఆల్రౌండ్ మెడిసిన్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సందర్భంలో అంటే ఈ పేనుకొరుకుడు సమస్యలో ఎందుకు వాడుతున్నాం అంటే దీనికి ఇందులో ఉండేటువంటి ఉసిరి, కరక్కాయలు, తర్వాత తానికాయలు 3 కూడా ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడతాయి. అలాగే ఇది ఒక చక్కటి రసాయనం. త్రిఫలాలు ఒక మంచి రసాయనం అనమాట. ఇందులో ఉండేటువంటి కరక్కాయ విడిగా రసాయనం, ఉసిరికాయ రసాయనం, తర్వాత తానికాయ కూడా చక్కటి రసాయనం. ఈ 3 కూడా ఏంటంటే ఎక్కడైతే ఈ వెంట్రుకలన్నీ రాలిపోయాయో అక్కడ ఉండేటువంటి ఆ కణాలను బాగా ఉత్తేజితం చేసి మళ్ళా వెంట్రుకలు మొలిచేలాగా చేయడానికి ఈ త్రిఫలాలు బాగా సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి. ఒట్టిగా ఇమ్యూనిటీ సమస్య ఉన్నా కూడా దీనికి అంటే ఆ సమస్యను తగ్గించడానికి కూడా త్రిఫలాలు సహాయపడతాయి అన్నమాట. 3ంటిని విడివిడిగా చూర్ణాల్లో చేసుకుని అంటే కరక్కాయని విడిగా చూర్ణం, తర్వాత ఉసిరికాయని విడిగా చూర్ణం చేసుకుని తానికాయని విడిగా చూర్ణం చేసేసుకోవాలి. ఆ 3ంటిని విడివిడిగా ఒక్కొక్కటి 20 గ్రాముల పరిమాణంలో తీసుకుని 3 కలిపేసుకోండి. ఆ కలిపినటువంటి త్రిఫలాల మిశ్రమాన్ని 60 గ్రాములు తీసుకోవాలి. 60 గ్రాముల త్రిఫలా చూర్ణం వేసుకుందాం మనం. ఇంకా ఇందులో మనం ఆఖరిగా వేయబోయేది ఏంటంటే కరంజ బీజాలు. ఈ కరంజ అనేటువంటి సంస్కృతం పేరు. దీని తెలుగులో చెప్పేటప్పుడు గానుగాని అంటూ ఉంటారు. ఈ కాయలలో ఉండే గింజలు ఉంటాయి లోపల, అంటే ఒక మనీ కాయిన్ లాగా కొంచెం చప్పుడిగా ఉన్నటువంటి గింజలు ఉంటాయి. ఈ గింజల్ని మనం ఈ ఔషధంలో వాడుకుంటాం అన్నమాట. ఈ గానుగ గింజలకి పేనుకొరుకుడు సమస్యను తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఒకవేళ అన్ని దొరకకపోతే ఒట్టిగా గానుగ గింజలు తీసుకొచ్చి వాటిని అరగదీసేసి ఆ గంధం రాసుకున్నా కూడా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు అన్నమాట. ఆ గానుగ గింజల్ని తీసుకొచ్చి వాటిని చూర్ణం చేసేసేయండి. మిగతావన్నీ కూడా మనం ఒక్కొక్కటి 20 గ్రాములు తీసుకున్నాం కదా, ఈ గానుగ గింజల చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకుందాం. సో అన్ని మూలికల చూర్ణాలు మనకి రెడీగా ఉన్నాయి. ఈ మంచి ఔషధ చూర్ణాలన్నిటిని ఇప్పుడు కలుపుకుందాం. అన్ని ఒకదాంతో ఒకటి కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసి పెట్టుకోవాలి. దీని ఏంటంటే మనం కడుపులోకి వాడుకోవటం లేదు, పైపూతగా వాడుకుంటున్నాం కనుక వస్త్రగాలనం చేయాల్సినటువంటి నియమం ఏం లేదు. చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు, కేవలం ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ ప్యాచ్ ఎంత ఉందో, అంటే పేనుకొరుకుడు ఉన్నటువంటి ప్యాచ్ ఎంత ఉందో, ఒకటి ఉందా 2-3 చోట్ల ఉందా, ఎన్ని చోట్ల ఉందో దాన్ని బట్టి సరిపోయినంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని విడిగా తీసుకోండి. ఈ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఇలాగ ఈ చూర్ణాల మిశ్రమాన్ని అంటే మనం చేసుకున్న ఔషధాన్ని కొంచెం కొబ్బరి నూనె వేసి కలిపేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ లాగా తయారైనటువంటి ఔషధాన్ని ఎక్కడెక్కడ పేనుకొరుకుడు ప్యాచెస్ ఉన్నాయో వాటి మీద ఒక మందమైనటువంటి లేపనంలా వేసుకోవాలి. అలా వేసేసి దాదాపు ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఆ లేపనాన్ని అలా ఉంచి తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తున్నట్టయితే కనుక ఈ పేనుకొరుకుడు సమస్యలో రాలిపోయినటువంటి వెంట్రుకలన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట. అంటే ఈ ఔషధాన్ని ఊరికే 1 రోజు 2 రోజులు కాదు, కొంచెం రోజుల పాటు ఎంత తీవ్రత ఉంది, ఎన్నాళ్ళుగా ఉంది అన్నటువంటి దాన్ని బట్టి ఎంతకాలం వాడాలన్నటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. కనుక ఎవరికి వాళ్ళు దీన్ని వాడుకుంటూ వెంట్రుకలు వచ్చేంత వరకు చూసి వెంట్రుకలు వచ్చిన తర్వాత మందు వాడడం ఆపేసేయచ్చు. అంటే ఈ ఔషధాన్ని వాడుకుని మీ సమస్యను మీరు తేలికగా ఇంటి దగ్గరే పరిష్కారం చేసుకోవచ్చు. జీవితాన్ని ఆరోగ్యంగా గడుపుకోవడానికి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి మనకి మహర్షులు అందించినటువంటి ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలు మనం ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ
ఈ సూత్రాలన్నీ కూడా ప్రతి వాళ్ళు రాసుకుని వాటిని పాటిస్తున్నారని, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆశిస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే ఆరోగ్యం గురించి చెప్పేటప్పుడు చాలామంది వాళ్ళ హాస్పిటల్ కోసమనో లేకపోతే వాళ్ళ స్వలాభం కోసమో చెప్పేటువంటివి ఉంటాయి. అయితే మనం ఈ ఆయుష్ కార్యక్రమంలో చెప్పేటువంటి సూత్రాలన్నీ కూడా ఎవరి లాభం కోసం కాకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి కమర్షియల్ ఎలిమెంటు లేకుండా కేవలం అందరూ అంటే లోక కళ్యాణం అని చెప్తూ ఉంటాం. అందరూ సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమని, మనకి ఎటువంటి లాభం కోసం లేకుండా మనకి మహర్షులు అందించినటువంటి సూత్రాలని యథాతథంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సూత్రాలని పాటించి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆశతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం ఇందులో ఏంటంటే ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం గురించి చెప్పుకుంటూ, ఈ మధ్యకాలంలో వరుసగా మనం చెప్పుకుంటున్నటువంటిది కొన్ని వేగాల గురించి చెప్పుకుంటున్నాం. అంటే అధారణీయ వేగాలు కనుక ఆపుకున్నట్టయితే వచ్చే అనారోగ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. 13 వేగాలు అనుకున్నాం కదా, అందులో ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏంటంటే వాయువుకు సంబంధించినట్టుది. అంటే కడుపులో అపాన వాయువులను మామూలుగా వాడుకుంటూ ఉంటారు కదా, గ్యాసెస్ అన్నమాట. కడుపులో గ్యాసెస్ని కడుపులో ఉంచేసుకోవడం, బయటకు వెళ్ళనీయకుండా ఆపడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాల గురించి చెప్తున్నాం. ఇందులో మామూలుగా ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారం అది జీర్ణం అవ్వాలి. అంటే జీర్ణాశయంలో కొంత, చిన్న పేగుల్లో కొంత అది అరుగుతుంది అనమాట. అరిగిన తర్వాత అరగనటువంటి పదార్థం కొంత పెద్ద పేగులకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మనం తిన్న ఆహారమే కాకుండా మనం ఆహారం తినేటప్పుడు కానివ్వండి, నీళ్లు తాగుతున్నప్పుడు కానివ్వండి, ఒట్టిగా ఏదో పని చేస్తున్నప్పుడు కానీ నోటి ద్వారా మనం కొంత గాలిని లోపలికి పంపిస్తూ ఉంటాం, తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. అలాగే మనం తిన్నటువంటి ఆహారం అరుగుతున్నప్పుడు కూడా కొన్ని పదార్థాలు విడుదలవుతూ ఉంటాయి. కెమికల్ రియాక్షన్స్ కదా, మన శరీరంలో జరిగే ప్రతిదీ కెమికల్ రియాక్షనే. ఒక రియాక్షన్ జరిగినప్పుడు ఏదో ఒక గ్యాస్ లాంటిది విడుదలవుతూ ఉంటుంది. అలా మనం తిన్న ఆహారం జీర్ణం అవుతున్నప్పుడు కూడా కొన్ని వాయువులు విడుదలవుతూ ఉంటాయి. అలా విడుదలైన వాయువులు మనకేంటంటే కొంతమందికి తేనుపుల ద్వారా పోతూ ఉంటే కొంత అపాన వాయువు అని చెప్తాం. నిజానికి ఆయుర్వేదంలో అపాన వాయువు అంటే ఇది కాదు, కానీ గ్యాసెస్కి కామన్గా జనరల్గా అందరూ వాడుతూ ఉంటారు కనుక చెప్తున్నటువంటి మాట ఇది. ఈ గ్యాస్ని కింద ఆసనం ద్వారా కూడా బయటకి పాస్ చేసేస్తూ ఉంటారు. ఇది నార్మల్గా జరుగుతుంది అనమాట. ఎవరికైనా సరే కడుపులో కొంత వాయువు తయారవడం, ఆ వాయువు బయటకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కొంతమందికి ఇది అతిగా అవుతూ ఉంటుంది అనమాట. నార్మల్గా జరిగే దానికంటే కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలా ఎలా అవుతుందంటే తిన్నటువంటి ఆహారం జీర్ణాశయంలో చక్కగా జీర్ణం కాకపోతే కడుపులో వాయువులు ఎక్కువగా తయారవుతాయి. అలాగే చిన్న పేగుల్లో జరగాల్సినటువంటి జీర్ణక్రియ పరిపూర్ణంగా జరగకపోతూ ఉన్నా కూడా ఎక్కువగా వాయువులు తయారవుతూ ఉంటాయి. ఏమవుతుందంటే జీర్ణాశయంలో కానీ చిన్న పేగుల్లో కానీ ఎంత అరగాలో అంత అరగకుండా ఆ ఆహారం అంటే అరగనటువంటి ఆహారం పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోయాక ఈ రెస్పాన్సిబిలిటీ అంతా అంటే పైన జీర్ణాశయం కానీ చిన్న పేగులు కానీ చేయనటువంటి పనిని తను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది పెద్ద పేగు అనమాట. ఆ పెద్ద పేగులో కొన్ని బ్యాక్టీరియా ఉంటూ ఉంటాయి, ఎప్పుడు అక్కడ ఆ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. కొన్ని ఈ అరగకుండా వచ్చినటువంటి ఆహార పదార్థం మీద అవి పనిచేసి దాన్ని చిన్న భాగాలుగా చేసేసి దాన్ని అరిగించేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో అంటే పెద్ద పేగుల్లో కనుక జీర్ణానికి సంబంధించినటువంటి కొన్ని క్రియలు జరిగినట్టయితే కొన్ని వాయు పదార్థాలు ఎక్కువగా విడుదలవుతాయి. అవి హైడ్రోజన్ ఒకటి, అలాగే మీథేన్ అనే వాయువు, కార్బన్ డయాక్సైడ్ ఒకటి, ఇలాంటి వాయువులన్నీ కూడా అంటే మనకి శరీరానికి అక్కర్లేని వాయువులు అవన్నీ కూడాను. అంటే అలాంటి వాయువులన్నీ మనకి పెద్ద పేగుల్లో తయారై ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అన్నిసార్లు అవి సామాన్యంగా సాఫీగా వెళ్ళిపోతూ ఉండవు, కొన్నిసార్లు కడుపులో అలా ఆగిపోతూ ఉంటాయి. ఈ వాయువుని పంపించాలనేటువంటి బయటకు పంపించేసేందుకు మనలో ఒక సెన్సేషన్ వస్తుంది. ఆ సెన్స్ కలిగినప్పుడు దాన్ని మనం వాయువుని బయటకి పంపించేసేయాలి. అలా కాకుండా ఆ వాయువు కడుపులో అలా ఉండిపోయినట్టయితే కనుక అంటే ఏ కారణంగానైనా అంటే శరీరం మన కంట్రోల్లో ఉండి మనం బయటకు పంపించకుండా ఆపినా కానీ, లేకపోతే శరీరమే దాన్ని పంపించలేనటువంటి స్థితులు, అందుకనే మనకు ఒక్కొక్కసారి కడుపు ఉబ్బరం లాంటివి కూడా వస్తుంటాయి. ఆ వాయువు బయటకు వెళ్లకుండా పొట్టలో ఉబ్బిపోయి ఉండిపోతూ ఉంటుంది. అలా వస్తున్నా కానీ రెండు కారణాలు ఏదైనా అంటే మనం చేసినా మన శరీరం చేసినా కానీ ఏ కారణాల వల్ల అయినా సరే కడుపులో వాయువులు ఉండిపోయినట్టయితే ఆ వాయువు మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలు పెడుతుంది. అంటే కింద ఆ పెద్ద పేగులోకి వచ్చేసినటువంటి బయటకు వెళ్ళిపోకుండా అక్కడ ఉండిపోతే అది ఏదో ఒకటి చేయాలి కనుక అక్కడ పేగుల్లోంచి మళ్ళా రక్తనాళాల్లోకి వెళ్ళడమో మళ్ళీ పేగుల్లోంచి చిన్న పేగు వైపుకు ప్రయాణం చేయడమో చేస్తుంది.
అప్పుడు కడుపు ఉబ్బరించినట్టుగా అయిపోతుంది అనమాట. అంటే టెంపరీగా అప్పటికప్పుడు వచ్చేటువంటి తక్షణం కడుపు ఉబ్బరించినట్టుగా ఉండడం, ఆయాసంగా అనిపించడం, తర్వాత ఆ సమయంలో కనుక గ్యాస్ బయటకు వెళ్ళిపోనట్టయితే కనుక మూత్ర విసర్జనకి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలాగే మల విసర్జన కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్య పదే పదే వస్తున్నట్టయితే అది ఇతర అనారోగ్యాలకు కూడా దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైనా కానీ కొంచెం కడుపులో గ్యాసెస్ అవి ఎక్కువగా తయారైపోయి ఇబ్బంది పడుతుంటే అంటే కొంచెం ఇది సోషల్ ప్రాబ్లంగా కూడా అవుతుంటుంది. ఒకటి అనారోగ్యం ఒకటే కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు ఇలా గ్యాస్ పాస్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించడం అనేది చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసం ఆ నలుగురికి వెళ్ళడం మానేసే వాళ్ళు కొందరు, లేకపోతే ఎందుకులే ఇటువంటి ఆహార పదార్థం తింటే కష్టపడతామేమో అని చెప్పి మానేసే వాళ్ళు కొందరు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా కామన్ ఎక్స్పీరియన్స్ ఇది. ఏంటంటే ఇలాంటి సమస్య వస్తున్నప్పుడు ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు ఈ గ్యాసెస్ని బాగా పెంచుతాయి. అంటే ఇప్పుడు క్యాలీఫ్లవర్ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి, వీటికి గ్యాస్ తొందరగా ఎక్కువగా తయారవుతుంది అనమాట. అలాగే చిక్కుడు జాతి కూరలు, సోయాబీన్స్ కానీ, చిక్కుడు గింజలు కానీ, బఠానీలు కానీ, ఇలాంటివి ఏంటంటే అవి గ్యాస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అంటే వాటిని జీర్ణం చేసుకునేటప్పుడు కొన్ని వాయువులు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. ఉల్లిపాయల వల్ల కూడా గ్యాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే తీయటి పదార్థాలు అంటే స్వీట్స్, అవి పంచదారతోటి పాకం పెట్టి చేసేవి, మిల్క్ స్వీట్స్, వీటి వల్ల కూడా కొంచెం కడుపులో వాయువులు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే సిస్టమ్ని చూసుకున్నప్పుడు జీర్ణ మండలం సరిగా పనిచేయటం లేదనుకుంటే జీర్ణశక్తిని పెంచుకుంటే వాయువుల తయారీ తగ్గుతుంది. లేదా సిస్టమ్ని బాగు చేయలేని పరిస్థితి ఉంటే కనుక ఏవి తింటే వాయువులు పెరుగుతున్నాయో అవి తెలుసుకుని ఆ ఆహార పదార్థాలని కంట్రోల్ చేసుకోవడం వల్ల దాన్ని తగ్గించుకోవాలి. ఇలాంటి అంటే రూట్ కాజ్ ఏదో తెలుసుకుని దాన్ని క్లియర్ చేసుకోవాలి తప్ప కడుపులో వాయువు తయారైన తర్వాత దాన్ని మాత్రం కడుపులో ఉంచుకోకూడదు అనమాట. దాన్ని బయటకు పంపించేసేయాలి. అందుకని వాయువులు తయారవకుండా చూసుకోవడం, ఒకవేళ తయారైతే ఆ కడుపులో ఉండేటువంటి వాయువు కడుపులో ఉండిపోకుండా అనారోగ్యానికి కారణం కాకుండా ఉండేలాగా దాన్ని బయటకు వెళ్ళనిచ్చేయడం అనేటువంటిది చేస్తుండాలి. అందుకని కడుపులో వాయువుకు సంబంధించినటువంటి ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రక్షణకి ఏం చేసుకోవాలి అనేటువంటిది ఎవరికి వారు మనం చెప్పుకున్నటువంటి సూచనలన్నీ పాటిస్తున్నట్టయితే ఈ వాయువుల వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు రాకుండా రక్షించుకోవచ్చు. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో పేనుకోరుకుడు సమస్య గురించి, ఆ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి ఔషధాల గురించి తెలుసుకున్నాం కదా. అలాగే మరొక సమస్య గురించి, దానికి ఉండే ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.